తీసిండు ఇంటి పన్ను ఎందుకు కట్టించాడు ఇంటి పన్నుతో సహా మొత్తం కట్టించాడు కట్టినప్పుడు నాకు ఎందుకు రాదు అంటే ఎట్లా రాదు నీకు ఎట్లా రావు సెలక్షన్ చేసిన అధికారి ఎవరు మీకు? మా గ్రామం నుంచి చెప్తే మీరు సెలక్షన్ చేసిర్రా? మీ స్వంతంగా చేసిర్రా? మీరు ఇల్లు తిరిగి సర్వే చేసిర్రా? మీ అధికారులు వచ్చి చెప్పండి సార్, సర్వే చేసిన ఆఫీస్ ఎవరు నాకు చెప్పండి. మీరు మమ్మల్ని అడిగిన మీరు చెప్తున్నారు సార్, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. ఆత్మీయ భరోసా అనేది మీరు దేనికి వచ్చింది సార్? అన్నిటి కదా, అన్నిటికి వస్తున్నాయి కదా. ఈ అప్లికేషన్లు అన్ని మీ ఎంఆర్ఎఫ్ ఉన్నాయా, మా గ్రామ పంచాయతీలో ఉన్నాయా? మీ పంపించిన అప్లికేషన్లు మొత్తం ఎంఆర్ ఆఫీస్ లో ఉన్నప్పుడు 180 మంది సెలక్షన్ చేసిన అధికారి ఎవరు మీకు? మా గ్రామం నుంచి చెప్తే మీరు సెలక్షన్ చేసినా మీ అధికారులు వచ్చి చెప్పండి సార్, సర్వే చేసిన ఆఫీస్ ఎవరు నాకు చెప్పండి. మీరు మమ్మల్ని అడిగింది మేము చెప్తున్నాం సార్, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. ఆత్మీయ భరోసా అనేది ఆర్థిక సంవత్సరంలో 20 రోజులు పనిచేసిన వాళ్ళే లిస్ట్ చదివినాం. రేషన్ కార్డు దొంగలేదు, ఇల్లు దొంగలేదు, కార్యక్రమాలు వస్తున్నాయి. లేకుండా ఉంటే ఈ మాట తీసిండు ఇంటి పన్ను ఎందుకు కట్టించాడు ఇంటి పన్నుతో సహా మొత్తం కట్టించాడు కట్టినప్పుడు నాకు ఎందుకు రాదు అంటే ఎట్లా రాదు నీకు ఎట్లా రావు సెలక్షన్ చేసిన అధికారి ఎవరు మీకు? మా గ్రామం నుంచి చెప్తే మీరు సెలక్షన్ చేసిర్రా? మీ స్వంతంగా చేసిర్రా? మీరు ఇల్లు తిరిగి సర్వే చేసిర్రా? మీ అధికారులు వచ్చి చెప్పండి సార్, సర్వే చేసిన ఆఫీస్ ఎవరు నాకు చెప్పండి. మీరు మమ్మల్ని అడిగిన మీరు చెప్తున్నారు సార్, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. ఆత్మీయ భరోసా అనేది మీరు దేనికి వచ్చింది సార్?